ఫ్రెండ్స్, పూణే పోర్షే కేసులో ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఆ ప్రశ్నల వల్ల మనకి మన సిస్టమ్ పైన ఉన్న నమ్మకం పోతుంది. ఎన్నో సాక్ష్యాలు తారుమారయ్యాయి. దీనివల్ల వేదాంత్ అగర్వాల్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ ఇలా జరుగుతుందా? పూణేలో అతిపెద్ద బిల్డర్ విశాల్ అగర్వాల్, అతని కొడుకు వేదాంత్ అగర్వాల్ మే 19 ఉదయాన 2:30 గంటలకు తన 12th రిజల్ట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి పబ్కి వెళ్లాడు. వేదాంత్ మైనర్ అయినప్పటికీ పబ్లో అతనికి ఆల్కహాల్ సర్వ్ చేశారు. ఆ మత్తులో డ్రైవ్ చేస్తూ వేదాంత్ తన కారుని గంటకి 200 నుంచి 240 కిలోమీటర్ల స్పీడుతో నడిపాడు. వేదాంత్ కళ్యాణినగర్కి వెళ్లగానే తన కారు అదుపు తప్పి బైక్ని ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో అనీష్ అవధియా, అశ్విని కోస్టా స్పాట్లోనే చనిపోయారు. వెంటనే అక్కడికి స్థానికులు వచ్చి వేదాంత్ని కారు నుంచి బయటకు లాగి విపరీతంగా కొట్టారు. ఆ వెంటనే పోలీసులకు సరెండర్ చేశారు. ఇద్దరిని చంపినా కానీ వేదాంత్కి కేవలం 15 గంటల్లోనే బెయిల్ వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 15 గంటల్లోనే బెయిల్ వచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసి లీగల్గానే బెయిల్ ఇప్పించారు. వేదాంత్ని కళ్యాణినగర్లో అరెస్టు చేసి ఏరవాడ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అప్పుడు అనీష్ ఫ్రెండ్ ఒక కంప్లైంట్ని ఫైల్ చేశాడు. కానీ పోలీసులు వేదాంత్ని వదిలేసి అనీష్ తల్లిదండ్రులని అవమానకరమైన ప్రశ్నలు అడిగారు. వేదాంత్కి మాత్రం జైల్లో కూడా వీఐపీ ఫెసిలిటీస్ లభించాయి. కస్టడీలో ఉన్నప్పుడు కూడా వేదాంత్కి బిర్యానీతో పాటు పిజ్జాని కూడా ఇచ్చారు. కానీ ఎందుకు? వేదాంత్ మేజర్ కాదు, మైనర్. అయినా కూడా అతనికి పబ్లో 45,000 రూపాయల ఆల్కహాల్ని సప్లై చేశారు. ఆ ఆల్కహాల్ తాగడం వేదాంత్ చేసిన మొదటి తప్పు. అతను వయసులో చిన్నవాడైనప్పటికీ గంటకి 200 నుంచి 240 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేశాడు. ఇది వేదాంత్ చేసిన రెండో తప్పు. తాగి కారు నడుపుతూ ఇద్దరిని చంపేశాడు. ఇది వేదాంత్ చేసిన మూడో తప్పు. వేదాంత్కి తను చేసిన తప్పులకు పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు. అలాంటప్పుడు ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుంది? మర్డర్ అవుతుంది. కానీ పోలీసులు వేదాంత్ పైన ఐపీసీ 304 సెక్షన్ విధించకుండా సెక్షన్ 304A విధించారు. నేరస్తులు పొరపాటున నేరం చేస్తే ఈ సెక్షన్ని విధిస్తారు. సెక్షన్ 304లో 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. కానీ సెక్షన్ 304Aలో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష ఉంటుంది. అసలు ఎందుకని వేదాంత్ పైన 304 సెక్షన్ విధించకుండా 304A సెక్షన్ని విధించారు? కేవలం యాక్సిడెంట్ లాంటి చిన్న కేసుకే ఆ ఏరియా ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి వెళ్లారు. కానీ ఎందుకు వెళ్లారు? పోలీసులు వేదాంత్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఎమ్మెల్యే పోలీసులపైన రాజకీయంగా ఒత్తిడి పెంచాడు. కానీ ఎమ్మెల్యే అయితే ఈ ఆరోపణలని అబద్ధపు ఆరోపణలుగా చెప్పాడు. ఒకవేళ ఇది అబద్ధమైతే అతను పోలీస్ స్టేషన్కు వెళ్లిన 15 గంటల్లోనే వేదాంత్కి బెయిల్ ఎలా దొరికింది? ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజు వేదాంత్కి శిక్ష అమలు చేశారు. ఆ శిక్ష ప్రకారం 300 పదాల ఎస్సే రాసి 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కమ్యూనిటీ సర్వీస్ చేయాలి. ఇదే వేదాంత్కి విధించిన శిక్ష. ఇద్దరిని చంపిన తర్వాత కూడా ఇంత చిన్న శిక్ష. స్కూల్లో హోంవర్క్ రాయకపోతేనే టీచర్ ఇంతకంటే పెద్ద శిక్ష వేస్తుంది. వేదాంత్ ఒక మైనర్, అందుకనే అతనికి ఒక సాధారణ కోర్టుకి తీసుకువెళ్లకుండా జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టారు. 2015 జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 16 నుంచి 18 సంవత్సరాలు గల పిల్లలు ఒక పెద్ద నేరం చేస్తే వాళ్ళని మేజర్గానే పరిగణిస్తారు. కానీ వేదాంత్ని మేజర్గా ఎందుకు పరిగణించలేదు? వేదాంత్ తరఫున కేసుని వాదిస్తుంది ఒక సెలబ్రిటీ లాయర్ ప్రశాంత్ పాటిల్. అతను ఎంతో మంది సెలబ్రిటీల తరఫున కేసు వాదించాడు. జాక్వెలిన్ మనీ లాండరింగ్ కేసు కూడా ఇతనే వాదించాడు. అలానే రాజ్ కుమార్ అడల్ట్ ఫిల్మ్స్ కేసులో కూడా అతని తరఫున వాదించాడు. సీసీటీవీ ఫుటేజ్లో వేదాంత్ ఆల్కహాల్ తీసుకున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఎందుకు పక్కన పెట్టేశారు? అతని బ్లడ్ శాంపుల్ని చెక్ చేసి అతని బ్లడ్లో ఆల్కహాల్ లేదని చెప్పారు. అసలు వేదాంత్ బ్లడ్లో ఆల్కహాల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే కేసుని ఉదయం 8 గంటలకు రిజిస్టర్ చేశారు. అంటే యాక్సిడెంట్ జరిగిన 6 నుంచి 7 గంటల తర్వాత ఆల్కహాల్ టెస్ట్ జరిగింది. దాని మధ్య అతనికి పిజ్జా, బిర్యానీ ఇచ్చారు. నిజానికి కార్బోహైడ్రేట్స్ ఆల్కహాల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల బ్లడ్లో ఆల్కహాల్ ఉండదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజు న్యూస్లో ఏం వచ్చిందంటే అసలు వేదాంత్ డ్రైవింగ్ చేయలేదని, యాక్సిడెంట్ టైంలో అతని డ్రైవర్ డ్రైవింగ్ చేశాడని న్యూస్ బయటకు వచ్చింది. స్థానికులు వేదాంత్ని కారు నుంచి బయటకు దింపి కొట్టారు కూడా. కానీ వాళ్ళ డ్రైవర్ డ్రైవింగ్ చేశారని అబద్ధపు సాక్ష్యాన్ని ప్రవేశపెట్టారు. సోషల్ మీడియాలో వేదాంత్కి వ్యతిరేకత బాగా పెరిగింది. అప్పటి నుంచి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు పోలీసులు డాక్టర్ అజయ్ తవారాని, డాక్టర్ హరిహర్నాన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు 3 లక్షల రూపాయలు తీసుకుని బ్లడ్ రిపోర్ట్ని మార్చేశారు. వేదాంత్ని బ్లడ్ టెస్ట్ చేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆల్కహాల్ లేని ఒక బ్లడ్ శాంపుల్ని అతని బ్లడ్ శాంపుల్తో రీప్లేస్ చేశారు. డాక్టర్ అజయ్ తవారేకి ఎమ్మెల్యేకి సంబంధాలున్నాయని ఎన్నో రిపోర్ట్స్లో తెలిసింది. అజయ్కి డాక్టర్ జాబ్ కూడా ఎమ్మెల్యే రికమెండేషన్ ద్వారానే వచ్చిందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి.
కొన్ని రిపోర్ట్స్లో వేదాంత్ తల్లిదండ్రులు డ్రైవర్ని తనే యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకోమని బెదిరించారని తెలిసింది. అందుకనే వేదాంత్ తండ్రిని తాతని అరెస్ట్ చేశారు. జువెనైల్ జస్టిస్ బోర్డు వేదాంత్కి బెయిల్ ఇచ్చింది. వాళ్ళు కూడా వేదాంత్ని మళ్లీ కస్టడీలోకి తీసుకోమని చెప్పారు. కానీ ఇదంతా పబ్లిక్ వ్యతిరేకిస్తేనే జరిగింది. అప్పటి వరకు పోలీసులు కానీ ఎవరు కానీ సరైన యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పటికీ న్యాయం జరగలేదు. జువెనైల్ జస్టిస్ బోర్డు సాయంతో ఇప్పటి వరకు చాలా మంది నేరస్తులు తప్పించుకున్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం 15 సంవత్సరాల పిల్లవాడు కారుతో యాక్సిడెంట్ చేసి ఇద్దరిని చంపాడు. కానీ అతన్ని జైల్లో వేయకుండా జువెనైల్ జస్టిస్ రిమాండ్ హోంలో ఉంచారు. కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అదే పిల్లవాడు మళ్లీ 7 నెలల క్రితం నలుగురిని ఢీకొట్టి యాక్సిడెంట్ చేశాడు. బెంగళూరులో కూడా ఇదే జరిగింది. ఆకాష్ అనే 15 సంవత్సరాల పిల్లవాడు స్కార్పియో కారుతో 2 వర్కర్లను చంపేశాడు. అతన్ని కూడా పోలీసులు జువెనైల్ జస్టిస్ హోంకి తీసుకువెళ్లి వదిలేశారు. నిజానికి అతని తల్లిదండ్రులు కూడా మన ఇండియాలో లేరు. వాళ్లు విదేశాల్లో ఉండి తన కొడుకుని రక్షించుకున్నారు. కానీ మళ్లీ కొంతసేపటికి అతను బైక్తో ఒక మహిళని ఢీకొట్టి యాక్సిడెంట్ చేశాడు. పోలీసులు మళ్లీ అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసులన్నిటిలో 2 విషయాలు కామన్గా ఉన్నాయి. మొదటిది, వాళ్ళందరూ చాలా ధనవంతులు, ఇంకా సమాజంలో మంచి పేరున్న వాళ్ళు. రెండోది, కేసుల్లో ఉన్న ఇద్దరు కూడా మైనర్లే. ఒకవేళ నేరస్తుడిని కాపాడలేకపోతే ఇంకో పథకం వేస్తారు. ఒక నిర్దోషిని తీసుకొచ్చి అతన్ని లొంగిపోమని చెప్తారు. జనవరి 2024లో ఒక ఫార్మా కంపెనీ ఓనర్ కొడుకు ఆశ్రయ సిదాన్ జైపూర్లో ఒక 20 సంవత్సరాల యోగేష్ చెత్వానిని ఢీకొట్టి చంపేశాడు. ప్రజలు ఆశ్రయాన్ని పట్టుకుని పోలీసులకు సరెండర్ చేశారు. ఈ పూర్తి సంఘటన అంతా సీసీటీవీలో రికార్డైంది కూడా. అయినా కూడా ఎఫ్ఐఆర్లో ఒక్కచోట కూడా ఆశ్రయ పేరును రాయలేదు. ఎఫ్ఐఆర్లో డ్రైవర్ పారిపోయారని రాశారు. నేరస్తుడు ఎవరో ఎవరికీ తెలియదని చెప్పారు. కానీ సీసీటీవీలో మాత్రం పోలీసులు ఆశ్రయాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినట్టుగా క్లియర్గా కనిపించింది. సల్మాన్ ఖాన్ కేసులో కూడా సరిగ్గా ఇదే జరిగింది. సల్మాన్ ఖాన్ డ్రైవర్ ఆ యాక్సిడెంట్ని తనే చేసినట్టు ఒప్పుకున్నారు. కానీ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ యాక్సిడెంట్ను తన కళ్లతో చూశాడు. కోర్టులో అతను సల్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధమయ్యాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత అతను అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. హై ప్రొఫైల్ కేసుల్లో ఐ విట్నెస్లని చంపడం చాలా కామన్గా మారిపోయింది. 1999లో జెసికా లాల్ కేసు మీకు గుర్తుండే ఉంటుంది. దీని గురించి నో వన్ కిల్డ్ జెసికా అనే ఒక మూవీ కూడా తీశారు. జెసికా లాల్ అనే ఒక అమ్మాయి పబ్లో వెయిటర్గా పనిచేస్తుంది. కానీ మను శర్మ అనే ఒక రాజకీయ నాయకుడు కొడుకు జెసికాని ఆల్కహాల్ అడిగినప్పుడు తను ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఆ టైంలో పబ్ క్లోజ్ అయింది. కానీ మను శర్మకి చాలా కోపం వచ్చి జెసికాని గన్తో కాల్ చేశాడు. ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. కేవలం ఆల్కహాల్ ఇవ్వనందుకు అమ్మాయిని చంపేశాడు. ఇక్కడ కూడా మన భారతీయ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని నేరస్తుడిని కాపాడడానికి ఉపయోగించారు. రాజకీయ ఒత్తిడి వల్ల పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. ఢిల్లీ హైకోర్టు కూడా అతన్ని నిర్దోషిగా భావించి బెయిల్ ఇచ్చింది. మను శర్మ దోషి అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఒక ఐ విట్నెస్ ఉన్నాడు. అతను కూడా కోర్టులో ఏ సాక్ష్యం చెప్పలేదు. కానీ పోలీస్ ఎఫ్ఐఆర్లో అతను జెసికాని మను శర్మ షూట్ చేయడం చూశానని రాశాడు. కానీ అనుకోకుండా ఈ కేసు మలుపు తిరిగింది. ఐ విట్నెస్ మీద స్టింగ్ ఆపరేషన్ చేసి అతన్ని బలవంత పెట్టి తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారు. ఆ తర్వాత మళ్లీ పబ్లిక్ జెసికా లాల్కి న్యాయం జరగాలని కోరింది. అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి మను శర్మకి శిక్ష వేసింది. అయినా కూడా మను శర్మకి చాలాసార్లు బెయిల్ లభించింది. క్లబ్స్లో పార్టీ చేసుకుంటూ చాలాసార్లు కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఎంత పెద్ద నేరం చేసినా తప్పించుకోవచ్చు. మన భారతదేశ చట్టంలో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని లాయర్స్ చాలా బాగా ఉపయోగిస్తున్నారు. అండర్ ఏజ్ అని చెప్పి బెయిల్ ఇవ్వడం, పోలీసులపైన రాజకీయ ఒత్తిడి పెట్టి కేసు రిజిస్టర్ కాకుండా చూసుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, ఒకవేళ ఇవేవీ జరగకపోతే నేరస్తులను మార్చేయడం మన దేశంలో చాలా సులభం. కానీ మనలాంటి సాధారణ మనుషులు చేయని తప్పుకు కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. యూపీలోని ఒక వ్యక్తి 20 సంవత్సరాల పాటు శిక్షను అనుభవించిన తర్వాత నిర్దోషని తేలింది. 20 సంవత్సరాల పాటు జైల్లో నరకము అనుభవించాడు. సరిగ్గా ఒడిశాలో కూడా ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. 19 సంవత్సరాల తర్వాత అతను నిర్దోషని వదిలిపెట్టారు. అలానే బెంగాల్లో ఒక వ్యక్తి మహిళని హత్య చేసిన కేసులో 40 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అతను కూడా నిర్దోషని తేలింది. మన సిస్టంకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఇదే. శిక్ష గురించి వదిలేయండి, పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయట్లేదు. ఒక సాధారణ వ్యక్తి కంప్లైంట్ ఇస్తే పోలీసులు దాన్ని పట్టించుకోరు. అదే మీరు ఒక రాజకీయ నాయకుడు మద్దతుతో వెళ్ళండి, మీ పని కొన్ని క్షణాల్లోనే జరిగిపోతుంది. మన భారత ప్రభుత్వం కూడా ఎలాంటి చట్టాలను ప్రవేశపెట్టాలంటే దానికి నేరస్తులు నేరం చేయాలన్నా భయపడాలి. ప్రతి ఒక్క అమాయకుడికి న్యాయం జరిగేలా చూడాలి. మీడియా, మనలాంటి సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నిస్తూనే ఉండాలి. లేదంటే వేదాంత్ అగర్వాల్ లాంటి ఎంతో మంది తప్పు చేసి కూడా డబ్బులు ఇచ్చి చాలా సులభంగా తప్పించుకుంటున్నారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.